మరియు రెండు సముద్రాలు ఒక తిరిగేకి ఖండిస్తే మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడతాయని చెప్పుకున్నా మొత్తము 8 కోణాలు. 8 కోణాల్లో అంతర్ కోణాలు అంటే ఏమిటి? అంతర్ కోణాలు అంటే ఏమిటి? 3, 4, 5, 6. బాహ్య కోణాలు అంటే ఏమిటి? 1, 2, 7, 8. 7, 8. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాపేక్ష కోణాలు అంటే ఎన్ని కోణాలు చెప్పాను? తిరిగే రేఖ ఒకే వైపు ఉండాలి. ఒకే వైపు ఉండాలి. సెకండ్ పాయింట్ ఒకటి అంతర, ఒకటి బాగా ఒకటి బాగా థర్డ్ పాయింట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసన్న కోణాలు కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసన్న కోణాలు కాకూడదు. మరి చెప్పండి సదృశ్య కోణాలు. యాంగిల్ 1, యాంగిల్ 5, యాంగిల్ 1, యాంగిల్ 5, నెక్స్ట్ యాంగిల్ 4, యాంగిల్ 8, యాంగిల్ 2, యాంగిల్ 3, మరి సదృశ్య కోణాలు చెప్పిన ఎల్లప్పుడూ సమానం. సదృశ్య కోణాలు చెప్పిన ఎల్లప్పుడూ సమానం. మరి యాంగిల్ 1 యాంగిల్ 5, యాంగిల్ 4 యాంగిల్ 8, యాంగిల్ 2 యాంగిల్ 6, యాంగిల్ 3 యాంగిల్ 7. మరి ఏకాంతర కోణాలు అంటే పేర్లోనే ఉన్నాయి. అంతర అంటే చెరొక వైపు. కోణాలు అంటే ఇవే చెరొక వైపులో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి కూడా ఆసన్న కోణాలు కాకూడదు. అంటే యాంగిల్ 3, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 6. మరి రెండు సమాంతర రేఖలు ఒక తిరిగే రేఖ ఖండిస్తే ఏర్పడే ఏకాంతర కోణాల జతలు ఎల్లప్పుడూ సమానం. సమానం. యాంగిల్ 3 యాంగిల్ 5, యాంగిల్ 4 యాంగిల్ 6. మరి ఏక బాహ్య కోణాలు అంటే ఏమిటి చెప్పండి? బాహ్య కోణాలు అవ్వాలి. తర్వాత పాయింట్ చెరవైపున ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే యాంగిల్ 1 యాంగిల్ 7, యాంగిల్ 2 యాంగిల్ 8. మరి రెండు సమాంతర రేఖలు ఒక తిరిగే రేఖ ఖండిస్తే ఎల్లప్పుడూ ఏక బాహ్య కోణాల జతలు సమానం. ఏక బాహ్య కోణాల జతలు సమానం. యాంగిల్ 1 యాంగిల్ 7, యాంగిల్ 2 యాంగిల్ 8. మరి సమాంతర కోణాలు లేదా తిరిగే రేఖ ఒకే వైపు ఉన్న కోణాలు అంటే ఏమిటి? అంతర అంటే లోపల. అంతర అంటే లోపల. సహ అంటే ఒకే వైపు. ఒకే వైపు. 3 ఏకాంతర కోణాలు చెప్పండి. సహాంతర కోణాలు యాంగిల్ 3, 6, యాంగిల్ 3, యాంగిల్ 6, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 5. తిరిగే రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు లేదా సహాంతర కోణాల జతలు ఎల్లప్పుడూ సంపూరకాలు. 180 డిగ్రీస్. సంపూరకాలు లేదా 180 degrees. 3 ప్లస్ యాంగిల్ 6, 180 degrees. 4 ప్లస్ యాంగిల్ 5. 180 degrees. నెక్స్ట్ సహబాహ్య కోణాలు లేదా తిరిగే రేఖ ఒకే వైపు ఉండే బాహ్య కోణాలు ఏమవ్వాలి? మొత్తం అవి బాహ్య కోణాలు అవ్వాలి. మన తర్వాత ఎలా ఉండాలి? ఒకే వైపు ఉండాలి. సహ అంటే చెప్పండి యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 7, యాంగిల్ 1, యాంగిల్ 8. మరి రెండు సమాంతర రేఖలు ఒక తిరిగే రేఖ ఖండిస్తే ఏర్పడే సహబాహ్య కోణాల జతలు ఎల్లప్పుడూ సంపూరకాలు. లేదా 180 degrees. సంపూరకాలు లేదా 180 degrees. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7, 180 degrees. 2 ప్లస్ యాంగిల్ 7, 180 degrees. 1 ప్లస్ యాంగిల్ 8, 180 degrees. 1 ప్లస్ యాంగిల్ 8, 180 degrees.